వెల్కమ్ టు SR న్యూస్. నేను మహేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. CITU జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్. విశాఖలో అలరించిన ఫ్యాషన్ షో. ఈవెంట్లో పాల్గొన్న 110 స్కూల్స్ విద్యార్థులు. ఫిషింగ్ బోట్లో అగ్ని ప్రమాదం, 40 లక్షల వరకు నష్టం. గుంతలమయంగా రోడ్లు, వెంటనే మరమ్మతులు చేయిస్తామంటున్న కూటమి నేతలు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం ముదిరెడ్డిపల్లి మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి సతీమణి శోభారెడ్డి అనారోగ్యంతో మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు పరామర్శించి శోభారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. కల్లూరు నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. నవరాత్రులు, విశేష పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భారీ బందోబస్తును నిర్వహించారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద రాంబోట్ల దేవాలయం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి అధికారులు, నాయకులు తొలి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అలాగే జిల్లా ఎస్పీ, జిల్లా జేసీలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయకుడి వద్ద విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. కర్నూలు నగరంలోని కర్నూలు టౌన్ ముస్తాబు చేసుకెళ్ళి దాదాపుగా 9 రోజులు ఘన వినాయకుడికి బ్రహ్మోత్సవాలుగా పూసుకొని పూజలు. ఈ రోజు నిమజ్జనానికి గణేశుడు సిద్ధమయ్యాడు. అయితే ఇప్పుడు కేసుకినాల దగ్గర భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీగా ఏర్పాట్లలో దాదాపుగా వారం రోజుల నుంచి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, కృషి వాళ్ళు, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి ఇట్లా లైటింగ్, డెకరేషన్ కానీ, ఇట్లా వికెటేషన్ కానీ ఎంతో ముస్తాబుగా నవరాన్ని తీర్చిదిద్దారు. అయితే దీంట్లో మనం ఈ కేసుకిరాల దగ్గర ఉన్నాము. దీంట్లో గజీతగారులు దాదాపుగా 15 మంది, మత్స్యకారుల గజీతగారులు, తర్వాత తెప్పలు, ఇలాంటివి ఎన్నో అంతరాయం జరగకుండా భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భారీగా ఏర్పాట్లు చేయడం వలన నగరంలోని ముస్తాబు చేసుకొని గణేష్ నాయకుడిని నిమజ్జనానికి రెడీ సిద్ధం చేశారు. అయితే ఈ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ 4 గంటలకు అధికంగా లాంఛనంగా రాంపోట్ల దేవాలయానికి రంగం సిద్ధం చేశారు. 3-4 గంటలకి రాంపోట్ల దేవాలయం నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీంట్లో మంత్రులు, అలే కోలాటాలు, భజన్లు, తర్వాత భరతనాట్యాలు చేసుకుండా ఎంతో ఆనందంగా ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 4 గంటల వరకు ఈ భజన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ భజన కార్యక్రమంలో కళానాట్యము, భరతనాట్యాలు, కోలాటాలు, చెక్క భజనలు జరగడం జరుగుతుంది. అలాగే దీంట్లో భారీగా క్రైన్స్ దాదాపుగా 7-8 దాకా ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు పోలీసు బందోబస్తు ఇంకా ఎంతో మందిగా సిద్ధం చేశారు. దీంట్లో కలెక్టర్,
మంత్రి, తర్వాత ఎమ్మెల్యే, ఎంపీలు, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఎంతో మంది పాల్గొనడానికి ఈ 4 గంటల ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అలాగే భారీగా పోలీసు బందోబస్తు కూడా ఎలాంటి అవిఘ్నాలు జరగకోకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో కర్నూలు నగరం 9 రోజులుగా నవవిగ్రహాలకు స్టార్ట్ అయింది. విశాఖలో వైజాగ్ ఛాంపియన్ 2024 పేరుతో నిర్వహించిన డ్యాన్స్ షో, ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో గ్రాండ్ గా ఈవెంట్ చేస్తున్నామని వీటీమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. సుమారు విశాఖ నుంచి 110 స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు ఈ ఈవెంట్ లో పాల్గొనగా ఫైనల్ గా 60 స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ గ్రాండ్ ఫైనల్ కి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఫైనల్లో విజయం సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలతో పాటు ట్రోఫీలను అందిస్తామన్నారు. పిల్లలు చదువుతో పాటు డాన్స్, గేమ్స్ లాంటి యాక్టివిటీస్ లో పాల్గొంటే వారు చాలా చురుగ్గా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఈరోజు మెగా ఫైనల్, మెగా ఛాంపియన్షిప్ అనే పేరుతో మా సోదరుడు, తమ్ముడు వీరు, అంటే అందరూ వీరు మామ అని ముద్దుగా పిలుస్తారు. వైజాగ్ అంతా వీరు మామ కింద మన ఫేమస్. ఇంత మెగా ఈవెంట్ ఈరోజు ఇక్కడ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో మన కోర్ట్ స్టేడియంలో జరగడం అన్నది విశాఖపట్నానికి ఒక కానుకలాగా మనవాడు ఇచ్చాడు. దానికి ఎంతో సంతోషిస్తున్నాం. మా సైడ్ నుంచి కూడా నేను విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి, విశ్వనాథ్ కన్వెన్షన్స్ నుంచి వీరుని అభినందిస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ పిల్లల్లో ఉత్తేజాన్ని కలిగిస్తాయి, అలాగే తల్లిదండ్రులకు కూడా మానకోల్లాసం కలిగిస్తాయి. ప్రతి ఏ ఈవెంట్ పెట్టినా సక్సెస్కి మారుపేరు వీరు అంటే. ఎందుకంటే అటు లేడీస్కి కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఏ ఈవెంట్ అయినా సరే చాలా సక్సెస్ఫుల్గా చేస్తాడు. ఇటువంటి ఈవెంట్స్ ఇంకా మరెన్నో చేయాలని, ఇంకా ఎంతో పెద్ద స్టేట్ లెవెల్లో కూడా పెద్ద ఈవెంట్స్ కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీరుమామని అభినందిస్తున్నాను. 31st నైట్కి కూడా పెద్ద ఈవెంట్ ప్లాన్ చేయమని కూడా చెప్పాను నేను. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని భరణికం మధ్య మొల్లోడు గడ్డలో రామ్కి యాజమాన్యం ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన గెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గణిశెట్టి మాట్లాడుతూ రామ్కి యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని, వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేసి భూగర్భ జలాల నాశనానికి కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని రామ్కి యాజమాన్యం ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. గణిశెట్టి మాట్లాడుతూ రామ్కి యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటికే మొల్లేటిగడ్డలో తీవ్రమైన కాలుష్యం ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు. జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో 4 రోజుల పాటు ట్యాంకర్ ద్వారా వ్యర్థ రసాయనిక జలాలను తరలించి రామ్కి యాజమాన్యం చేతులు దులుపుకుందని గణిశెట్టి మండిపడ్డారు. ప్రభుత్వ వ్యర్థ జలాలను పూర్తిగా తొలగించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలను, పర్యావరణాన్ని కాపాడాలి అని గణిశెట్టి డిమాండ్ చేశారు. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు ఇచ్చారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. వెంటనే వ్యర్థ జలాలు తరలించకపోతే ప్రజా ఆగ్రహానికి రామ్కి యాజమాన్యం గురి కావాల్సి ఉంటుందని గణిశెట్టి హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో పరవాడ బర్నీకి మధ్యలో ఉన్నటువంటి మొల్లేటి గడ్డ అనేటువంటి చెరువు ఏదైతే
ఈ గడ్డ ఉందో ఈ గడ్డ పూర్తిగా కాలుష్యం అయింది. వ్యర్థ రసాయనిక జలాలు రామ్కి యాజమాన్యం విడుదల చేయడం వల్ల ఈ రకమైనటువంటి కాలుష్యానికి గురైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్కి, అలాగే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, అలాగే జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. బర్నింగం గ్రామస్తులు, అలాగే పరవాడ ఈ చుట్టూ ఉన్న గ్రామస్తులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే జిల్లా కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలతో 2 రోజులు 3 రోజులు గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలను తరలించారు. రామ్కి యాజమాన్యం బరి తెగించి ఈ రకంగా వ్యర్థ రసాయనిక జలాలు విడుదల చేసి ఈ చెరువుల్లో వదిలేయడం వల్ల, గడ్డల్లో వదిలేయడం వల్ల ముల్లేడు గడ్డ పూర్తిగా కాలుష్యమైంది. కాలుష్యమైనటువంటి గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తరలించకపోవడం వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఈ వ్యర్థ రసాయనిక జలాలు తరలించడం కోసం వెంటనే రామ్కి యాజమాన్యం చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టలేటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు ఆందోళన చేస్తాం, జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నాం. అయినా సరే బరి తెగించినటువంటి యాజమాన్యం మరోసారి కాలుష్యాన్ని ఇంకా విడుదల చేస్తూనే ఉంది. దీనివల్ల గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు పరవాడ, ఇటు బరినంకు, మొత్తం తానం, ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా భూగర్భ జలాలు నాశనం అవుతాయి. ప్రజల యొక్క జీవితాలకి, జీవించే పరిస్థితులకి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని వ్యర్థ రసాయనిక జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంజన్లో ఏర్పడిన మంటలు బోటుకు వ్యాపించడంతో బోటు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలోనే మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో వారంతా అప్రమత్తమయ్యారు. కాలిపోయిన బోటులో ఉన్న 5గురు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం వల్ల సుమారు 40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు మత్స్యకారులు తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పక్కన ఉన్న బోట్లు వచ్చి ఈ మంట బోటు ముట్టుకుందని చెప్పేసి అక్కడ వచ్చి అందులో ఉన్న 5గురిని సమీపంలో 5గురు ఉన్న బోట్ లో ఎప్పుడైతే మంటలు చుట్టూ వ్యాపించాయో ఇంకా బోటు ఆర్పడానికి ఇంజిన్ కు ఆర్పే విధానం కనిపించలేదు, ఆగలేదని చెప్పేసి ఇప్పుడే బోట్ ఓనర్ ను డ్రైవర్ ను వెళ్ళి కనుక్కుంటే ఆ విషయం తెలుసుకుంటే ఆ విషయంలో చెప్తారు. మరి ఎటువంటి మా సహాయ సహకారాలు మరి ఎటువంటి ఇంజిన్ తోడు కూడా ఆపడానికి అవలేదనే ఉద్దేశంతో మరి పక్కనే ఉన్న బోర్డుని పిలిచి దాన్ని ఆ సమీపంతో ఇంకా మాకు బోర్డు దక్కదు, మొత్తం అగ్ని ఆహుతి అయిపోతుందని చెప్పేసి పక్కనే ఉన్న బోట్లోకి నీటిలో దూకి ఆ బోటుకి 5గురు ఎక్కి ఒడ్డుకి తీసుకొచ్చి వాళ్ళందరినీ జేడీ తోడి కూడా ఇప్పుడు జేడీ ఉన్నారు, జేడీ తోడు కూడా మాట్లాడించాం. సమీపంలో ఉండే మరి ఆ బోట్లన్నీ వచ్చి వాళ్ళని ప్రాణ నష్టం అయితే జరగలేదు. మరి బోటు ఒక 35 లక్షల వరకు ఆ బోటు కాస్ట్ ఉంటారు. మరి అగ్గి అయింది. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏ విధంగా ఆదరిస్తారో మత్స్యకారులు మరి బ్రతుకులందరూ మీ అందరికీ మీడియా సోదరులందరికీ తెలిసిందే. వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఆటకెళ్తే ఏదో ఆ చేపలు పెట్టి తెచ్చుకుంటే ఆ జీవనాలు బతుకుతారు, లేకపోతే లేదు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం ఉంది కనుక డిప్యూటీ సీఎం గారు కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి కేంద్రంలో ఉండే మరి బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళు తక్షణం ఆదుకొని వాళ్ళకి తగిన బోటు మళ్ళా చేకూర్చే విధంగా వాళ్ళకి రాయితీ ఇవ్వమని ఒక మత్స్యకారుడిగా ఒక బోటు ఓనర్గా మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుడిగా ఉంది వాళ్ళు డిమాండ్ కాదు ప్రాధాయపడి అడుగుతున్నాం అని చెప్పి సందర్భంగా కోరుతారు. ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ అంటే గతంలో ఇన్సూరెన్స్ అయి ఉండేవి, వేసిన డ్యామేజ్ వచ్చిన ఇన్సూరెన్స్ వచ్చింది కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయడం, ఇన్సూరెన్స్ కంపెనీలు రావడం మానేశాయి. కట్టిన సకాలంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ రాకపోవడం చేయడంతో ఆముదాల వలస శ్రీకాకుళం రోడ్డులో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసి కొత్త రోడ్డు నుండి రాగోలు వరకు రోడ్డు పరిస్థితులను ఎమ్మెల్యే కూన రవికుమార్ పరిశీలించారు. అధికారులను పిలిపించి నెల రోజుల్లో తారు రోడ్డుని వేయించి ప్రజలకు ట్రాఫిక్ సమస్య నుండి విముక్తి కలిగించాలి అని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే కాంట్రాక్టర్ ని సీఎం దగ్గరకు తీసుకెళ్లి గత ప్రభుత్వం ఇవ్వని బకాయిలను చెల్లించమని చెప్పడం జరిగిందని, గత సైకోరెడ్డి ప్రభుత్వం నిధులు కాంట్రాక్టర్లకు విడుదల చేయకపోవడం వల్ల కమిషన్ల పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు వేధించడం వలన ఈ రోడ్డు నిర్మాణం ఆలస్యమైందన్నారు ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే బకాయిలు విడుదల చేసి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.